వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. వేంపల్లి మండలంలోని నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో నిండి జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నందిపల్లె గ్రామానికి చేరుకొని చెరువు వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్డి, నందిపల్లె గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. ఈ నుంచి పాపాగ్ని నది వరకు ఫీల్డ్ మీద పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసి అవన్నీ సర్టిఫికేట్ చేసి, నేను 10 రోజులు అనుకుంటానా, 4-5 రోజులు అటు ఇటులో 15 రోజుల కల్లా పాపాగ్నికి ఇండిపెండెంట్గా చేస్తూ మళ్ళీ మనకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా గండికోట నుంచి 3 టీఎంసీ చిత్రావతికి, 2 టీఎంసీ పైడిపాలెం కూడా తొందరలో కూడా మోటార్ లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో ఆ తర్వాత ఎలినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందని ప్రొఫెసర్స్ మనము ఇక్కడ మన పులివెందుల తాలూకాలో ఈ ఎండాకాలంలో ఒక రకంగా ఇప్పుడు కూడా మనం చెరువులు నింపే కార్యక్రమం అందరికీ ఎస్పెషల్లీ హెచ్ఎల్సీ చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ దానిలకు నీళ్లు వదలాలి, ఎప్పుడు ఏ మోటార్లు చెడిపోతే దానిని ముందు ప్రియారిటీగా ఏ మోటార్లు రిపేర్ చేయాలి ఏమని చాలా పద్ధతి ప్రకారం నీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది పులివెందుల తాలూకాకు ఆల్మోస్ట్ ఆల్ టైలెంట్. ఈ ఎండాకాలంలో ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం టైలెంట్లకు నీరు అందించినామంటే అది ఉండే ఇరిగేషన్ అధికారులు కానీ, హెచ్ఎల్సీ చైర్మన్ కానీ, లోకల్గా ఉండేవాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ నుంచి మన మండల శాఖ అధ్యక్షులతో ఇరిగేషన్లతో కూడా మాట్లాడితే దాదాపు ఒక 10 రోజుల్లో నీకు పాపాగ్నికి చిన్న ఏదైనా ఉంటే కూడా అతను మిషన్ పంపించి క్లియర్ చేసి ఒక 10 రోజుల్లో పాపాగ్నికి కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోయేట్టుగా ప్లాన్ చేసి అక్కడ ఏదైతే చిత్తరాంపల్లి ఆ ఏరియాలో ఆకుతోటలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఆకుతోటలు విపరీతంగా నీరు అవసరం మామూలు పంటలు కన్నా. అలాంటి వాటిని కూడా సమస్య తీర్చినా కూడా 10 రోజుల్లో పాపాగ్నికి ముఖ్యంగా నందిపల్లె విషయానికి ఇక్కడ ఏదైతే మీరు చూసినారో ఒక దారి ఉంది, అదంతా కూడా పొలాలకు పోయే దారి. ఆ దారిని కొంచెం దూరంగా కానీ ఎక్స్టెన్షన్ చేస్తే తర్వాత ఈ చెరువు కెపాసిటీ పెంచేదానికి కూడా మంచి అవకాశం ఉందని ఆ గ్రామ లీడర్లు అయినటువంటి రామరెడ్డి, శ్రీరామరెడ్డిలతో చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేషన్ వేసి ఈ దారి మళ్లింపు చేసి ఈ చెరువును పెంచే కార్యక్రమం కూడా. అలాగే ఈ మధ్య రామరెడ్డిపల్లి జగనన్న కానీ వేములలు అంతా కూడా చెప్పడం, విపరీతంగా రైతులు పత్తి పంట వేసుకున్నారు. ఇప్పుడంతా కూడా పత్తి ఇడిసే టైం వచ్చింది. ఎక్కడా కూడా ఒక్క ఎకరాకు కూడా ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఇప్పుడు రామిరెడ్డిపల్లి ఆ సైడ్ వచ్చేసి మగుమేరు వంకకు నీళ్ళు వదిలినాం. వేముల మండలంలో కొన్ని ఊళ్ళకు అలలపాడు చెరువుకి ఇక్కడంతా కూడా సిస్టమేటిక్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం దగ్గర ఇబ్బందిగా ఉండే డబ్బు లేకుండా కూడా నిమ్మలరామనాయుడుతో మాట్లాడి మొత్తం కెనాల్స్లో జంప్ అంతా కూడా తీసేసి, అంటే నీరు వాటర్ ప్రవాహ వేగం తగ్గకుండా ఉండేందుకు దాదాపు 1 కోటి నుంచి 1,20,00,000 రూపాయలు వాటర్ చైర్మన్లతో అంతా కూడా ఆ పనులు చేయించి కూడా నీళ్ళందరికీ సక్రమంగా అందేట్టుగా చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ పరిస్థితుల్లో కూడా మనం టైలెండ్ కూడా నీళ్ళు ఇచ్చి ఈ నుంచి పాపాగ్ని వదులుతామంటే ఖచ్చితంగా రైతుల పక్షాన ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక 5-6 రోజుల్లో ఎవరైతే అరటి పండిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు వస్తున్నారు. అందరికీ కూడా చాటింపు వేసి అరటి పండించే రైతులందరినీ కూడా సమావేశపరిచి ఆ ఇన్సూరెన్స్కు సంబంధించి, ఎందుకంటే అరటి పంట బాగా
అంత గెలతో వచ్చినప్పుడు తర్వాత విపరీతంగా వడగండ్లు వానకు చెట్లు కూలిపోయి రైతు ఎకరాకు 2-3 లక్షలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్సూరెన్స్ విధానము పంచాయతీ బేస్డ్ సిస్టమ్గా ఒక అద్భుతమైన ప్రణాళిక అంతా చెప్పేందుకు కూడా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. రైతులందరినీ పులివెందులలో డేట్ సమావేశపరిచి ఏదైతే ఇప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బంది జరుగుతుందో దానికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ చేసి ఆచరణలో పెట్టే కార్యక్రమం తొందరలో జరుగుతూ ఉంది. కాబట్టి టోటల్గా చూస్తే వాటర్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనే విషయం మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తాను. తీసుకొని నా అట్లే నిలవన్నా ఎనికి రానా కొంచెం ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతి జై